గ్రామాల్లో కొత్తగా గ్రీన్ షాపులు ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛ రథాల కోసం ఎదురు చూడకుండా ఆ దుకాణంలో పాత పనికిరాని వస్తువులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే స్వచ్ఛ రథాల ద్వారా 10 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు. పల్లెల్లో మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మిస్తున్నామని, ఇంటింటికి కుళాయిల ద్వారా నీరు అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా పీఎన్జీ గ్యాస్ అందిస్తామని సీఎం తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు అందరం విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. విజయవాడ జీజీహెచ్లో ఇటీవల బయోమెడికల్ వ్యర్థాల గదికి తాళం వేయకపోవడంతో కుక్క ప్రవేశించి తొలగించిన కాలును తీసుకువెళ్లడం దురదృష్టకరమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గదికి తాళం వేయని అసిస్టెంట్ ను సస్పెండ్ చేశామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో శనివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నామని, ఇలాంటివి పునరావృతం కాకుండా అప్రమత్తం చేస్తామన్నారు. మానవ తప్పిదం వల్ల జరిగిన ఘటనను వైకాపా నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు. ఇది సరైన చర్య కాదని పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో తిరుపతిలో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు కోల్పోయారని, దాన్ని మర్చిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. రాజకీయం చేయడం తగదు అని మంత్రి అన్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంధన పొదుపు పాటించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. మహిళలు గ్యాస్ పొదుపుగా వాడాలని, పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకుని ప్రతి ఇంటికి సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై త్వరలో సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇంధన సంక్షోభ నేపథ్యంలో అందరూ పొదుపు చర్యలు పాటించాలన్నారు. కాలుష్య నివారణలో భాగంగా పునరుత్పాదక ఇంధన వనరులకు రాష్ట్రంలో ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సోలార్ ద్వారా వంట చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యుత్ సంస్కరణల్ని అందిపుచ్చుకుని పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని వివరించారు. నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కూడలిలో వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభిమానులు, నాయకుల సహకారంతో కదలిక తీసుకువచ్చామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రంగా నిరాహార దీక్షలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన విగ్రహాన్ని నగరం మధ్యలో ఏర్పాటు చేయడం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీలో మరిన్ని ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టడం తప్పనిసరి అవుతుందని చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ఇంధన పొదుపుతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో రాబోయే 2 నెలల్లో 750 విద్యుత్ బస్సులు వినియోగంలోకి వస్తాయని తెలిపారు. విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు పిలిచారన్నారు. ఆ సంస్థలే పెట్టుబడి, నిర్వహణ చూసుకుని డ్రైవర్లను పెట్టుకుంటాయని, కండక్టర్లను ఆర్టీసీ ఇస్తుందని విధి విధానాల్లో పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని, పరిశుభ్రమైన వాతావరణం ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గురించి పేటీఎం బ్యాచ్ నోటికొచ్చినట్టు తప్పుగా మాట్లాడుతున్నారని, ఇక ఊరుకునేది లేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ హెచ్చరించారు. కూటమి పొత్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైకాపాకు లేదన్నారు. 2004లో పొత్తులతో అధికారంలోనికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఇప్పుడు జగన్ ఎక్కడుండేవారో గుర్తుంచుకోవాలన్నారు. ఈసారి వైకాపాను రాష్ట్రంలో లేకుండా ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రాజధాని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూలధన పెట్టుబడి, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ సిప్పు పనులు లక్ష్యం మేరకు వేగంగా పూర్తి చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాజధాని గ్రామాల ప్రజలకు మంచినీటి సరఫరా, చెరువుల సుందరీకరణ, వర్షపు నీరు, మురుగునీటి కాలువల నిర్మాణం, వీధి దీపాల కల్పనలకు ఇంజనీరింగ్ అధికారులు సముచిత స్థానం కల్పించాలన్నారు.
రాజధాని నిర్మాణ పనులకు భూ సమీకరణకు రాని భూములు అడ్డుగా ఉన్నాయని, భూసేకరణలో వాటిని తీసుకుని పనులు శరవేగంగా చేపట్టనున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ వి విజయరామరాజు తెలిపారు. రైతులు స్థానికుల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భూ సమీకరణలో నిర్ణీత గడువులుగా పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ వెసులుబాటు ఉందని సహకరించాలని కోరారు. ఉండవల్లిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపాలను సరిచేయాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజధాని నిర్మాణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో గత 2 సంవత్సరాలుగా పాలక మండలి ఈవో తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, వారి వైఫల్యాల వల్లే భక్తుల భద్రత గాల్లో కలిసిందని దేవస్థానం మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆలయంలో శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని కర్నాటి రాంబాబు ఆరోపించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు, ముఖ్యంగా మహిళల భద్రత పూర్తిగా శూన్యమైందని కర్నాటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు.